మంచిది ప్రియులరా, మనము ప్రభువుని ఆరాధించడానికి చేరి వచ్చి ఉండగా మన ఆరాధన ధ్యానము నిమిత్తమై దైవ గ్రంథమైన బైబిల్లో మనం ఎరిగిన ఒక లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. సో మనం పాడుకున్న ఆ 3 కీర్తనల్లో కూడా నిత్య జీవం అనే మాటను కలిగి ఉన్న కీర్తనలను మనం పాడుకున్నాం. సో మన ఆరాధన ధ్యానము నిమిత్తమై యోహాను సువార్త 3:16 మనం ఎరిగిన లేఖనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. నిత్య జీవము పొందునట్లు. ప్రియులారా, మనము ఆరాధన తలంపులలో, ఆరాధన ధ్యానములో యేసు క్రీస్తు ప్రభువారు ఆయన ఎందుకు చనిపోయాడు అనే మాటను ధ్యానం చేస్తూ ఉన్నాం. అందులో ఆయన ఎందుకు చనిపోయాడు, ఆయన ఎందుకు మరణించాడు అంటే మనకు నిత్య జీవమునిచ్చుటకు కదా. ఈ భాగంలో ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు అన్నాడు. సో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇక్కడ మనకు ఎలా కనబడుతున్నాడు? సో ఉదయకాలం ఆరాధన అనగా దైవ దర్శనం. సో ఆయన మనకు ఎలా కనబడుతున్నాడు, మనం ఎలా ఆరాధన చేయాలి, ఆయన్ను ఎలా చూడాలి అంటే నిత్య జీవము ఇచ్చిన యేసుక్రీస్తు. పాస్ట్ టెన్స్. నిత్య జీవమునిచ్చు కాదు, నిత్య జీవం ఇస్తూ ఉన్న కాదు, ఆల్రెడీ గివెన్. ఆయన నిత్య జీవమును మనకు ఇచ్చాడు. సో ఆయన నిత్య జీవమునిచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. సో ఈ భాగములో ఈ వచనం యోహాను సువార్త 3:16. సో బైబిల్ గ్రంథములో ప్రతి వచనము అది దైవ ఆత్మ ద్వారా వ్రాయబడిన లేఖనాలు. అయితే కొద్ది కాలం క్రిందట కొంతమంది భక్తులు ఏం చేశారంటే, వారు కూడా మంచి పని చేశారు. అయితే అందులో ఒక చిన్న మైనస్ కూడా ఉంది. రెడ్ లెటర్స్ బైబుల్ అని ఇంగ్లీష్లో వచ్చింది, తెలుసు మీకు? తెలుగులో కూడా వచ్చింది. అంటే యేసు ప్రభు వారు పలికిన మాటలను రెడ్ లెటర్స్లో టైప్ చేశారు. అంటే అవి మాత్రమే దేవుని మాటలా కాదు సుమి. 66 గ్రంథాలలో ప్రతి వచనము, ప్రతి పదము దేవుని మాటలే. అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే యేసు ప్రభు పలికిన మాటలకు ఎక్కువ వెయిటేజ్ ఇస్తాము, అవకాశం ఉంది. భక్తులు ఏం చేశారంటే వాటిని మీరు కంఠస్థం చేయాలని రెడ్ లెటర్స్ పెట్టారు, అంతేగాని అవి ఎక్కువైనవని కాదు. సో అలాగే ఈ 3:16 గోల్డెన్ వర్స్ ఆఫ్ ద బైబుల్ అన్నారు. నో, ప్రతి వచనము గోల్డెన్ వర్సే. సో నేను చెప్పే మాట మీకు అర్థమై ఉండాలి. సో అంటే ఇందులో దేవుని ప్రేమ, దేవుని కుమారుడు చేసిన కార్యము, ఆయన ద్వారా మనకు కలిగిన నిత్య జీవం అనే సంగతులు ఉన్నాయి. సరే, ఒక 3 తలంపులుగా మనం ఆరాధన తలంపులు చూద్దాం. నెంబర్ 1, మొదటిది నిత్య జీవమును పోగొట్టుకొనిన మొదటి మనుష్యుడు. అంటే ఆదాము హవ్వలు వారు పాపము చేయక మునుపు వారు ఎలాంటి జీవము కలిగిన వారు, వారు ఎలాంటి జీవమును కలిగిన వారు అంటే ఆదాము హవ్వలు వారు పాపము చేయక మునుపు వారు నిత్య జీవమును కలిగిన వారు. ఎటర్నల్ లైఫ్ అన్నారు. ఎటర్నల్ లైఫ్ అంటే అదేమిటి అంటే దేవుని జీవం. ఇట్స్ లైఫ్ ఆఫ్ గాడ్, దేవుని జీవం. ఇంకా చెప్పాలంటే వారు దేవుని స్వరూపమును కలిగిన వారు, జీవం కదా. మనం ఈ ఉదయకాలం మనమందరము సజీవుల పట్ల ఉన్నాం, అవునా? చాలామంది భక్తులు అంటే సేవకులు, దైవ సేవకులు, ఆరాధికులు,
చాలామంది భక్తులు కూడా నిన్న రాత్రి వెళ్ళిపోయి ఉంటారు ప్రపంచంలో, అవునా? ఎంతోమంది వెళ్ళిపోయారు. మనం ఇంకా బ్రతికి ఉన్నామంటే ఏమున్నది మనలో? బలమా? ఆహారము ద్వారా కలిగిన శక్తియా? మన మందుల ద్వారా బ్రతికామా? కాదు కాదు, దేవుని జీవము. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనములో ఆదామును దేవుడు చేసినప్పుడు నేలమంటుతో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయన. హాస్పిటల్స్లో కొన్నిసార్లు బతికాడా చనిపోయాడని ఆ సెటస్కోప్ పెట్టి చూడడానికి ముందుగా ఇక్కడ ముక్కు దగ్గర ఏళ్ళు చూపెడతారు. ఎందుకు? ఊపిరి ఆడుతుందా లేదా అంటే. నాసికారంధ్రములలో జీవాయువు కలిగిన వాడు మానవుడు, దేవుని జీవం. మాత్రమే కాదు, ఏదేను తోటలో దేవుడు ఆయన అనేకమైన వృక్షాలను ఉంచాడు. అందులో మరొక వృక్షం ఏమిటంటే జీవ వృక్షము. అంటే ఆదాము హవ్వలు వారు నిరంతరము జీవించాలి, వారు నిరంతరము జీవించాలి. దేవుడు ఎలాంటి వాడు? యుగ యుగముల జీవము గలవాడు. ఓకేనా? ఆదాము హవ్వలు కూడా ఎలాంటి వారుగా ఉండాలి అని దేవుడు సృష్టించాడు? యుగ యుగముల జీవము గలవారుగా ఉండాలి అని దేవుడు సృష్టించాడు. అంటే యుగ యుగములు దేవునితో నిరంతర సరఫరా, నిరంతర సహవాసం, దేవుని జీవము. అసలు యుగ యుగములు వారు మరణము లేకుండా జీవించాలి అనేదే దేవుని యొక్క ప్రధానమైన సంకల్పం. సరే, అయితే ఆదాము హవ్వలి మొదటి మానవుడు ఎందుకు ఈ నిత్య జీవమును పోగొట్టుకున్నాడు? ఎందుకు పోగొట్టుకున్నాడంటే అవిధేయుడయ్యాడు, ఆజ్ఞను అతిక్రమించాడు. ఆదికాండం 2:17 కదా, నీవు ఆ పండు తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు. నీవు వాటిని తిను దినమున, అక్కడ జీవవృక్షం ఉన్నది, మంచి చెడుల తెలివినిచ్చు వృక్షం ఉన్నది. సరే, ఎందుకు జీవవృక్షాన్ని తినలేదు? జీవవృక్షాన్ని తిని ఉంటే ఆదాము హవ్వలు బ్రతికి ఉండేవారు, మరణము లేకుండా. వారిద్దరే ఉండేవాళ్ళు కాదు, వాళ్ళతో పాటు సంతానం, అందులో మనం కూడా ఉండేవాళ్ళం. కానీ వారు ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించారో వారి జీవము అంటే దేవుని జీవములో నుండి వారు ఏం చేయబడ్డారు? వేరు చేయబడ్డారు. దే సెపరేటెడ్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ గాడ్. దే వర్ సెపరేటెడ్ ఫ్రమ్ ద ఎటర్నల్ లైఫ్ ఆఫ్ గాడ్. దేవుని ఆ నిత్య జీవము నుండి వారు వేరు చేయబడ్డారు. వారు మాత్రమే కాదు, మన అందరం. రోమాపత్రిక 5:12 ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగునని మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఆదాము మొదటి మానవుడు, ఆయన దేవుని నుండి వేరయ్యాడు. ఆత్మీయమైన మరణం, మానసిక మరణం, శారీరక మరణం. అందుకే దేవుడు ఆదామును వెంటనే నాశనం చేయలేదండి. కదా, ఎన్నేళ్ళు బ్రతికాడు? 930 ఏండ్లు బ్రతికిన తరువాత ఆయన శరీరములో మృతి నొందాడు, నిత్య జీవాన్ని కోల్పోయాడు. అయితే నిత్య జీవాన్ని కోల్పోవడానికి ముందుగా దేవుడు మరొక కార్యము జరిగించాడు. ఒకవేళ దేవుడు ఆ కార్యమును జరిగించకపోయి ఉంటే ప్రతి మానవుడు నిత్యాగ్ని గుండానికి వెళ్ళేవాడే. ఆదాము హవ్వలు వారు ఎప్పుడైతే పాపము చేశారో ఒక రక్షకుని గురించిన వాగ్దానం చేశాడు, స్త్రీ సంతానం. ఆదికాండం 3:15 ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన శిలువ మరణమును ఆయన ప్రకటించాడు. ఓ సర్పమా, నీవు అతని మడిమ మీద కాటు వేస్తావు, అతడు నిన్ను నీ తల మీద పడతాడు. అంటే ఇక్కడ సాతాను యేసు ప్రభు వారి మడిమ మీద కాటు వేయగా ఆయన కాళ్ళలో గాయాలు, చేతులలో గాయాలు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు సాతాను తలను చెదగద్రొక్కాడు, వారిని ఓడించాడు. అది ఒకటైతే 3:15 కదా,
3:21 మరొక కార్యమును దేవుడు జరిగించాడు. దేవుడైన యెహోవా ఆదాముకును అతని భార్యకును చర్మపు చొక్కాయులను చేయించి వారికి తొడిగించెను. సో ఒక భక్తుడు ఇలా అన్నాడు, అంటే ఇందులో ముగ్గురి కార్యము. తండ్రి అయిన దేవుడు ఆ జంతువును వధించాడట, కుమారుడైన దేవుడు ఆ చర్మపు చొక్కాయిని చేశాడట, పరిశుద్ధాత్మ దేవుడు వారికి తొడిగించెను. అంటే రక్షణ కార్యములో మీరు ఎప్పుడైనా చూడండి, విమోచన కార్యములో, దైవ కార్యములో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఇన్వాల్వ్ అయి ఉంటాడు. మీరు ఎక్కడైనా గమనించండి బైబిల్ గ్రంథం అంతటిలో. అసలు దేవుడు అంటే మానవునికి మరలా నిత్య జీవముని ఇవ్వాలి అనే ఆయన సంకల్పము ఓడిపోలేదు. ఇంతకుముందే చాలాసార్లు చెప్పాను నేను, దేవునికి ప్లాన్ ఏ, ప్లాన్ బి ఉండనే ఉండదు. దెర్ ఈజ్ ఓన్లీ వన్ ప్లాన్. వై? బికాస్ హీ ఈజ్ ఎటర్నల్ గాడ్, హీ హ్యాస్ ఎటర్నల్ నాలెడ్జ్, ఆమ్నిసెన్స్. నిత్యుడైన జ్ఞానము గలవాడు ఆయన. ఆయన మార్చుకోడు. ఆయన మార్చుకోవడానికి మన వంటి వాడు కాడు ఆయన. సరే, రెండవ పాయింట్కి వెళ్ళిపోదాం. నిత్య జీవము అనుగ్రహించిన ప్రభు అయిన యేసుక్రీస్తు. మానవునికి ఆయన నిత్య జీవమును అనుగ్రహించాడు. మనం చదువుకున్న ఆ లేఖన భాగము ఉన్నది కానీ, అయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 45వ వచనం చూడండి. ఇందు విషయమై ఆదాము అను మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ. చూసారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ఎవరు? ఆయన కడపటి ఆదాము. కడపటి ఆదాము ఏంటంట? జీవింపజేయు ఆత్మ. అంటే ఆయన ఎవరు? జీవం కదా. నేనే మార్గమును, సత్యమును, జీవము. ఐ ఆమ్ ద లైఫ్ అన్నాడు ఆయన. ఐ ఆమ్ ద లైఫ్. ఆయనే జీవం. ఆయన జీవం మాత్రమే కాదు, యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఐ ఆమ్ ఎటర్నల్ లైఫ్ అన్నాడు ఆయన. నిత్య జీవము. ఇక్కడ ఆఖరి వచనం చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందు ఉన్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవము. యోహాను సువార్తలో ఏమన్నాడు? నేను జీవము అన్నాడు. యోహాను పత్రికలో ఏమన్నాడు? నేను నిత్య జీవము అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు. ప్రియులారా, ఆయన ద్వారా మనకు కలిగినటువంటి భాగ్యం. మీరు బైబిల్ చదివేటప్పుడు క్రొత్త నిబంధనలో ఒక చిన్న సూత్రం మీరు మనసులో ఉంచుకొని చదవండి. మనకు దేవుడు ఏమేమి ఇచ్చాడు అదొక్కటి మనసులో పెట్టుకుని మీరు బైబిల్ చదవండి. చాలా అద్భుతమైన సంగతులు ఉంటాయి. మరి ఇప్పుడే వచనాన్ని చదివారు కదా, నేను ఒకవేళ జ్ఞాపకం చేస్తాను. 19వ వచనములో మనకు వివేకము అనుగ్రహించుచున్నాడా, అనుగ్రహించబోచున్నాడా, అనుగ్రహించి ఉన్నాడా? ఏ టెన్స్? అంటే మనం ఇప్పుడందరం ఏమి పొందిన వారము? అంటే దేవా నాకు వివేకం లేదని కొన్నిసార్లు అంటాం కదా. దేవుడు ఏమంటున్నాడు? ఇచ్చేసాను కదా మీకు, ఆల్రెడీ గివెన్. మీరు బైబుల్ చదివేటప్పుడు మీకు ఏమి అనుగ్రహించబడ్డాయో మనం ఎరిగితే ఎంత ధన్యులమో తెలుసా. మనకు వివేకం ఇచ్చాడట. ఇంకా 20వ వచనములో యేసుక్రీస్తు నందు ఉన్నవారము, ఆల్రెడీ వీఆర్ డ్వెల్వింగ్ ఇన్ క్రైస్ట్. ఇంకా ఏమన్నాడు అక్కడ? సత్యవంతుని యందు ఉన్నాము.
కదా మనం ఆయనలో ఉన్నాము, దేవునిలో ఉన్నాము. ప్రియులారా, యేసు ప్రభువారు ఆయన జీవాధిపతి అన్నాడు పేతురు. ఆయన జీవము, ఆయన నిత్య జీవము, ఆయన జీవాధిపతి. జీవమునకు ఆయనే మూలం. అయితే ప్రియులారా, ఆయన ఏం చేశాడు అంటే మనందరి నిమిత్తమై ఆయన జీవమును కోల్పోయాడు. చాలా ఆశ్చర్యకరమైనటువంటి మాట ఇది. అసలు జీవము కలిగిన ఈ దేవుడు జీవాన్ని కోల్పోవడం ఏమిటి? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14, 15 వచనాలు చూడండి. మీరు 3వ అధ్యాయము 14. మీరు పరిశుద్ధుడును, అపోస్తల కార్యము నేను చెప్పింది అదే కదా, పేతురు పత్రిక, నాకు క్షమించండి. అపోస్తల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 13 నుండి, అబ్రహాము, ఇసాకు, యాకోబు అని వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరు ఆయనను అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు పిలాతు ఎదుట యేసుక్రీస్తును నిరాకరించితిరి. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వానిని నిరాకరించి నరహంతకుడైన బరబ్బాను మనుషుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. అది దాన్ని ఏమంటారంటే క్వైట్ కాంట్రాస్ట్ వర్స్ అంటారు దాన్ని. ఒకవైపు ఆయన ఏమై ఉన్నాడంట? జీవాధిపతి. జీవాధిపతిని చంపడం ఏంటి? ఆ జీవాధిపతి మానవుడుగా మన కొరకు రాగా ఆయన చంపబడ్డాడు, జీవమును కోల్పోయాడు, జీవమును కోల్పోయాడు. మీరు ఏవైనా అంటే మనకు తెలుసు కదా, మేకను బలిచ్చేటప్పుడు కొన్ని చోట్ల బలిస్తుంటారు కదా. మేకను బలిచ్చే ముందు మేక ఏం చేస్తుంటుంది? గిలగిల, అసలు అది కొమ్ములతో ఇట్లా అంటుంది. అదే గొర్రెను బలిచ్చేటప్పుడు మౌనంగా నిలవబడి ఉంటుంది. అది తల మీద ఆ కత్తి వేసేంత వరకు కదలదది. అందుకే దేవుడు గొర్రెతో పోల్చబడ్డాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఏదేను తోటలో ఆదాము హవ్వల దిగంబరత్వాన్ని, వారి పాపాన్ని కప్పడానికి ఆ గొర్రె వధించబడినట్లు, ఒక జంతువు వధించబడినట్లు, ఇశ్రాయేలు ప్రజలు వారు ఐగుప్తులో నుండి బయటికి రావడానికి పస్కా గొర్రె పిల్ల వధించబడినట్లు, సోదరుడా విను, నీవు పాపములో ఉండగా, నేను పాపములో ఉండగా నీ కొరకు యేసుక్రీస్తు ప్రభువారు బలి అయిపోయాడు. ఇదండి ఆరాధనలో మనకు మూలం. ఆయన జీవాధిపతి నీ కొరకు చంపబడ్డాడు, నా కొరకు ఆయన చంపబడ్డాడు. మనందరి నిమిత్తమై ఆయన జీవమును కోల్పోయాడు. ఎందుకో తెలుసా? నీకు నాకు తిరిగి జీవమును ఇవ్వడానికి. రెండవ పాయింట్, నిత్య జీవమును ఇవ్వడానికి. He won't give eternal life. మనమేదో ఈ లోకం మట్టుకు బ్రతకడానికి కాదు. యేసు ప్రభువును మనము నమ్ముకునేది ఈ లోకం మట్టుకు. మనకేం కావాలి? యేసు ప్రభువును నమ్ముకుంటే విద్యనిస్తాడు, ఉద్యోగం ఇస్తాడు, డబ్బిస్తాడు, ఇల్లు ఇస్తాడు, పెళ్ళామిస్తాడు, భార్యనిస్తాడు, భర్తనిస్తాడు, పిల్లల్నిస్తాడు. అందుకు యేసు ప్రభువును నమ్ముకుంటే, వినాలి, మనకంటే దౌర్భాగ్యులు లోకములో మరొకరు లేరు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, లోకములో వాళ్ళకు కూడా విద్యనిస్తున్నాడా అంటే మనోళ్ళే స్టేట్ ఫస్ట్ ర్యాంకా, లోకములో వాళ్ళు స్టేట్ ఫస్ట్ ర్యాంకా? చెప్పాలి నాకు. మరి వాళ్లకు విద్య ఉంది, వాళ్లకు ఉద్యోగాలు, వాళ్ళ ఆఫీసర్లు, అసలు పెద్ద పెద్ద పోస్టుల్లో వాళ్ళకి ఇండ్లు ఉన్నాయి, వాళ్ళకు భార్యలు ఉన్నారు, వారికి భర్తలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. మరి ఏం తేడా? వీటి కొరకు యేసు ప్రభువు నమ్ముకుంటే నమ్ముకోవద్దు, నువ్వు నమ్ముకోకపోవడమే మేలు. ఇంకా చెప్పాలంటే నేను దేవుని బిడ్డను అని చెప్పుకోవడం కూడా అది వ్యర్థం.
అలాంటి వాటి కొరకు యేసు ప్రభు దగ్గరకు రావడం అసలు ఆరాధన కానే కాదు అది. దేని కొరకు అంటే నిత్య జీవం. ఈ లోకం మట్టుకు కాదు, అవి ఇస్తాడవి. ఆయన ఏమన్నాడు తెలుసా? ఇవన్నీ నేను లోకములో వాళ్ళకి ఇస్తున్నాను, మీకు ఇవనా? వాళ్ళ మీద వర్షం కురిపిస్తున్నాను, మీ మీద వర్షం కురిపించనా? వాళ్ళ మీద సూర్యుని ఉదయింపజేస్తున్నాను, మీ మీద సూర్యుని ఉదయింపజేయనా? వాళ్ళకు ఆహారం వస్త్రం ఇస్తున్నాను, మీకు ఇవ్వనా? మీరెవరు? నా పిల్లలు అంటున్నాడు ఆయన. కాబట్టి మనకు ఆయన ఏమిచ్చాడంటే నిత్య జీవము. నిత్య జీవము. చూడండి, ఆ మాట మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక లేదా యోహాను సువార్త చదువుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. చూసారా? నిత్య జీవం. సరే, ఇప్పుడు నేను మిమ్మల్ని మాట అడుగుతాను నేను. అంటే మనకు తెలుసు నిత్య జీవం అంటే మన దృష్టిలో ఏంటి? నిత్య జీవం అంటే ఏంటి? చచ్చిపోయిన తర్వాత, అంతేనా? చచ్చిపోయిన తర్వాత పరలోకానికి పోతాము, అది నిత్య జీవం అనుకుంటున్నాం కదా. కాదు. యేసు క్రీస్తును ఎప్పుడైతే నీవు ఎరిగావో, యేసు క్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ దేవుని ఎప్పుడైతే నీలోనికి పంపాడో, ఎప్పుడైతే నీవు దేవుని బిడ్డవయ్యావో, ఆ రోజే నువ్వేం పొందావు? ఏం పొందావు అంటే అయిపోయింది. ఆ రోజు నుండి యుగ యుగములకు నీవు జీవము కలిగినటువంటి విశ్వాసి. మనమందరం ఇప్పుడు పరలోకానికి పోయిన తర్వాత నిత్య జీవం పొందుతామా? ఇప్పుడే ఆల్రెడీ నిత్య జీవాన్ని పొందామా? గట్టిగా చెప్పాలి. ఇది. సో యేసు ప్రభువారు ఆయన నిత్య జీవమునివ్వడానికి ఆయన వచ్చాడు. సరే, ముగింపుగా 3వ మాట, నిత్య జీవము పొందిన విశ్వాసి. విశ్వాసి యొక్క ఆరాధన కదా. నిత్య జీవమును పొందిన మనము దేవుణ్ణి ఎలా ఆరాధించాలి? నిత్య జీవమును పొందిన మనము దేవుణ్ణి ఎలా స్తోత్రించాలి? ఎలా ఎలా కీర్తించాలి? ఎలా ఆరాధించాలి? ఎలా ఆరాధించాలి? ప్రియులారా, నిండు జీవముతో ఆయనను ఆరాధించాలి. నిండు జీవముతో ఆయనను ఆరాధించాలి. అంటే మన హృదయంతరంగాల్లో నుండి పెళ్ళుబికి వచ్చేటువంటి ఆ ఆనందం కదా, నిండు జీవం, ఆ నిండు శక్తి కదా. ఇప్పుడు ఎవరైనా ఆటగాళ్ళు, క్రికెట్, ఫుట్బాల్, మన ఇండియాలో క్రికెట్, అమెరికాలో బేస్బాలు, యూరోపియన్ కంట్రీస్లో ఫుట్బాల్, వాళ్ళు గెలిచారనుకో ఏం చేస్తారు? తల ఉంచుకొని ఇట్లా మెల్లగా అట్లా వెళ్ళిపోతారా? స్టేడియం అంతా ఏం చేస్తారు? చప్పట్లు, కేకలు, అరుపులు. వారి జీవం ఎలా కనపడుతుందండి వాళ్ళ ముఖాలలో? వాళ్ళ ముఖాల్లో సాగిపోయిన ముఖం మాదిరి ఎట్లుంటారా? చాలాసార్లు మన ఆరాధన ఎలా ఉంటుందంటే, నేను గమనించింది, అది ఎందుకో కానీ ట్రాజిడీగా ఉంటాయి ఫేసులు. ఆ పాట పాడేటప్పుడు ఆ ముఖంలో ఆనందం ఉండదు, స్తోత్రాలు చెల్లించేటప్పుడు ఆనందం. అసలు ఏం పొందాం మనము? ఏం పొందామని ఏమని అర్థమైందా? అందుకే నాకు తెలిసింది ఏంటంటే, నేను గమనించింది ఏంటంటే, చాలామందికి ఆరాధనలో ఏం పొందామో తెలియకుండానే ఏదో స్తుతులు చెల్లిస్తున్నారు అంతే. నిజంగా నీవు పొందినది ఏంటో నీకు అర్థమైతే సరే, ఎగ్జామ్స్ రాబోతున్నాయి కదా, 10th, ఇంటర్, డిగ్రీ. మన పిల్లల్లోనే ఒకరు స్టేట్ ఫస్ట్ వచ్చారనుకోండి, ఎట్లా ఉంటారు వాళ్ళు? ఎట్లుంటారు? ఇంట్లో ఏడ్చుకుంటా కూర్చొని ఒక మబ్బులో ఎవరు వచ్చినా అన్న నా దగ్గరికి ఊరు రావద్దండి అని అంటారా? వాళ్ళ ముఖాలు ఎలా ఉంటాయి? నా పాయింట్ ఏంటంటే, ఎందుకు ఆ గానములో నిండుదనం ఉండదు? ఎవరైనా కొడతారా గట్టిగా పాడితే, ఆనందంగా పాడితే? మన స్వరముతో దేవునికి అక్కర్లేదు.
మంచి స్వరం ఉన్న వాళ్ళని బట్టి దేవునికి స్తోత్రం. ఉల్దాను పెళ్లి చేసుకునింది అందుకే మంచి స్వరం ఉందని ఇప్పుడు పాడడం లేదు. సో మనకు మంచి స్వరాలు లేవు, అయినా మనం ఏం చేయాలి? దేవుణ్ణి అంటే ఆరాధనలో ఆ జీవం చూడండి ఒకసారి. యోహాను సువార్త 10:10 ఏమనుంది? దొంగ హత్యను నాశనం చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. ఇది మన పాయింట్. గొర్రెలకు జీవము కలుగుటకు. అది అంటే జీవము సమృద్ధిగా కలుగుటకు. అయితే మనం ఎలా ప్రభువుని ఆరాధించాలంటే నిండు జీవముతో మనం ఆయనను ఆరాధించాలి. నిత్య జీవముతో మనం ఆయనను ఆరాధించాలి. మన ఆరాధనలో పూజాభావం, మన ఆరాధనలో ఆయనకు అసలు సమాధానం, నిశ్చయత. వినండి, మనం ఇప్పుడు అందరం జాగ్రత్తగా వినండి, మాట చెప్పి నేను ముగిస్తాను. మనం ఇప్పుడు రొట్టె దగ్గరికి, పాత్ర దగ్గరికి వస్తాము. మనం ప్రభువును స్తుతిస్తూ, ఆరాధిస్తూ, కీర్తిస్తూ, అసలు ఇంకా ఆ రొట్టె విరిచే సమయంలో కూడా మన మీద ఇంకా కానుకల పాటలు పాడుతున్నాం. అది అక్కర్లేదు. అసలు ఆయన ఆరాధన కీర్తనలతో రావాలి, ఆరాధిస్తూ రావాలి, స్తుతిస్తూ రావాలి. ఎవ్వరూ కూడా దాన్ని ఏమంటారు, ఏ మనస్సాక్షి, అపరాధ భావముతో కూడిన మనస్సాక్షితో ఇక్కడికి రావద్దు. నిజమే, నీలో నాలో కొన్ని లోపాలు ఉన్నాయి, కానీ యేసుక్రీస్తులో నేను నిత్య జీవాన్ని పొందాను. ఎలా రావాలి ఇక్కడికి? నేను నిత్య జీవాన్ని పొందాను అని ఆ ఎరుకతో రొట్టెను సమీపించాలి, ఆ ఎరుకతో పాత్రను సమీపించాలి. అప్పుడు మనస్సాక్షికి కల్మషము తోచకుండాని ఆరాధన చేస్తాం. ఈ వచనం చదువుకొని ప్రభువును స్తుతిద్దాం. చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 10:22. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరదు. కొంచెం మీకు వివరిస్తాను. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ఏం కలిగి ఉన్నామంట? ప్రోక్షించబడిన హృదయములు గలవారము. అంటే ఇప్పుడు మన హృదయాలు ఏమయ్యాయి? ప్రోక్షింపబడతాయా? ప్రోక్షింపబడిన హృదయములు అంటే దేంతో ప్రోక్షించాడు మన హృదయాలను? చెప్పండి గట్టిగా. యేసు రక్తముతో మనందరి, యేసు ప్రభువును నమ్మిన వారి హృదయాలు, అందరి హృదయాలు ఏమైపోయాయి? ప్రోక్షింపబడ్డాయి. మళ్ళీ ఇక్కడికి వచ్చి, దేవా నా హృదయాన్ని ప్రోక్షించు, నీ రక్తముతో కడుగని ఎవ్వరూ ఆరాధన, అబ్బా భలే చెప్తున్నారు మీరు, చేయకూడదు. ఆల్రెడీ అట్లా అన్నారనుకో, అక్కడ జవాబు ఏమంటుందంటే, ఆయన ఆల్రెడీ ప్రోక్షించారు, మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు మీరు? రెండవది, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమై ఉండి. స్నానం చేశామని దీని అర్థం. ఏమండి, స్నానం చేసి రావాల్సిందే ఆరాధనకు తప్పకుండా. నేను ఒకసారి చాలాసార్లు అక్కడ ఉన్నప్పుడు, ఎక్కడ, విశాఖపట్నం నుండి బయలుదేరేవాడిని, శ్రీకాకుళం జిల్లా నుంచి బయలుదేరేవాడిని ఆరాధన కొరకు. విజయవాడ, ప్రకాశం జిల్లా, కొన్నిసార్లు బెంగళూరు, కొన్నిసార్లు ముంబై దిగేసరికి ఆరాధన ప్రారంభమైంటుంది ఇక్కడ. మరి ఏం చేద్దాం అప్పుడు? అట్లే వచ్చి కూర్చునేవాడిని, స్నానం లేదు. కానీ ఆయన వాక్యముతో నన్ను ఆల్రెడీ ఆయన చెప్పాలి గట్టిగా స్నానం ఆయనే చేశాడు నన్ను. అది ఇక్కడ రాయబడిన మాట. నీళ్లతో స్నానం కాదేది, వాక్యమును నిర్మలమైన ఉదకము అన్నాడు.
వాక్యముతో మనలను కడిగాడు. తర్వాత చూడండి మరొక వచనం, విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి ఉన్నాము. ఆ నిశ్చయతతో రావాలి. బ్రదర్, నీవు యేసు ప్రభు నమ్మావు కదా, పరలోకానికి వెళ్తావా వెళ్ళవా అంటే జవాబు ఏం రావాలి? ఏమో అన్నా, ఇంకా నాలో కొన్ని ఏమున్నాయి, ఏమున్నాయమ్మా, లోపాలు ఉన్నాయి. ఏమో ఆయన తీసుకుంటే తీసుకొని, లేకపోతే లేదు అన్నారనుకో, మీకు వాక్యములో 0 నాలెడ్జ్, 100కు 0. అసలు ఎవరైనా అడిగితే ఏం చెప్పాలంటే, అయ్యా మాకు ఒక సంపూర్ణమైన నిశ్చయత ఇచ్చాడు. ఏమిటా నిశ్చయత అంటే, మేము ప్రభువు నమ్మిన మేమందరం ఏం కలిగిన వాళ్ళము? నిత్య జీవము కలిగిన. ఇది అండి ఈ వచనం యొక్క భావం. సో అలాంటి హృదయాలతో దేవుని సన్నిధికి రావాలట. అది మనం చేయవలసిన ఆరాధన. సో నిత్య జీవమును పొందిన మనం ఆ నిత్య జీవమునిచ్చిన ప్రభువును ఆరాధించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయునుగాక. ఆమేన్. తల్ల ఉంచండి. ప్రభువును మనము ఆరాధన చేయట్లో మనం సాగి వెళ్దాం. తలలు వంచి ఉండగా